ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. అవసరమాయనులే అవసరమాయనులే రుధిరధారలు పాపపు డాగులు రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే అవసరమాయనులే. రక్తపు ప్రోక్షణ లేని ఎడల రక్తపు ప్రోక్షణ లేని ఎడల పాపపు మరకలు పోవు తెలుసా. పాపము పోనిదే నరకమే నీ గతి. పాపము పోనిదే నరకమే నీ గతి. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా. అవసరమాయనులే అవసరమాయనులే. మేకల రక్తము కోడెల రక్తము మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము వలనగునా. నీతిమంతుని రక్తమే అవసరం. నీతిమంతుని రక్తమే అవసరం. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా.
అవసరమాయనులే అవసరమాయనులే యేసుని రక్తము పాపము లేనిది యేసుని రక్తము పాపము లేనిది క్రీస్తుని రక్తము కడుగును పాపం వేరే మార్గము లేనే లేదు వేరే మార్గము లేనే లేదు తెలుసుకో యేసుని కలుసుకో అవసరమాయనులే అవసరమాయనులే రుధిరధారలు పాపపు డాగులు రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే అవసరమాయనులే మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒక అద్భుతమైన అధ్యాయం. నేను హెచ్చరిక కూడా బలమైన హెచ్చరిక ఇవ్వటం అలవాటు. హెచ్చరిక వల్ల కూడా బలపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్త ధ్యాన బలని స్టార్ట్ చేసాం. మళ్ళా కొంచెం ఖాళీ లేక మధ్యలో ఆగాం. చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. విజయవాడ నుంచి ఒక పోలీస్ అయినా ఎందుకు ఆపారయ్యా, చాలా ముచ్చటగా ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ చేయండి అంటే కీర్తన గ్రంథం నడుస్తుంది కదా, మరి కొంచెం బిజీ అయ్యి మేము చేయలేకపోయి మళ్ళీ చేస్తామని. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని అంటే మీకు అర్థం కాని విషయం, ప్రపంచానికి కూడా తెలియని విషయం ఒకటి. ఇలా ఎన్నో ఉన్నాయి యేసయ్య జీవితంలో, ఆయన చెప్పిన మాటలలో కొంచెం కొంచెం మీకు పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. 12 గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఓకే చాలు. మన భారతదేశానికి కానీ యావత్ ప్రపంచంలో ఉన్న ఇతర మతస్థులకు కానీ అర్థం కాని విషయాలు చాలా నడుస్తున్నాయి ఇప్పుడు. వాటిలో మనము చదువుకున్నది ఒక మాట, చాలా ఉన్నాయి. ఇలా మీకు ఒక్కొక్కటి బయట పెడతాం. యేసు ప్రభువారు ఒక విశ్రాంతి దినం అనగా 7వ రోజు, వారానికి చివరి రోజున పంట చాలలో పడి వెడుతూ కంకులు తిన్నారు. తీరా మళ్ళా ఇంకో చోటుకు వెళ్ళేసరికి అక్కడ ఒక పరిస్థితి ఉంది. 9 సమాజ మందిరములో ప్రవేశించి ఇదిగో ఊచ చెయ్యి కలవాడకుండా కనపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే
ఇశ్రాయేలీలు 7వ దినాన్ని పవిత్ర దినముగా పాటిస్తారు. విశ్రాంతి దినమును పాటించమని చెప్పింది దేవుడే, ఇచ్చింది దేవుడే. ఎంత పట్టుత్వం అంటే, ఎవడైనా విశ్రాంతి దినమును పాటించకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎవడు విశ్రాంతి దినమును మీరకూడదు. ఇశ్రాయేలీలు అప్పుడప్పుడు విశ్రాంతి దినమును మీరుట వలన నష్టపోయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే ముందు మాటల్లో చెప్పాను. విశాఖపట్నం నుండి ఒక సహోదరి ఫోన్ చేసి, ఇవాళ అయ్యగారు నా కోసం ప్రార్థన చేయమని గావురు మంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నా. ఇవాళ బల్లారాధనయ్యా, రొట్టె విరిచే రోజు, నేను చర్చికి వెళ్ళాలి, కానీ నాకేంటో తల తిరుగుతుంది. ఖచ్చితంగా నేను వెళ్ళాలి, మారటానికి వీలు లేదు. మీరు నా కోసం ప్రార్థన చెయ్యండి. ఎక్కడి నుండి పోను? విశాఖపట్నంలో. నేనన్నాను నవ్వుతా, మీ పాస్టర్ గారికి చెప్పొచ్చు కదా అమ్మా. ఆ పాస్టర్ గారు ఆ అడవుల్లో విశ్రాంతి దినము బల్లారాధన ఆ అడవుల్లో ఉంటారు. ఈ మధ్యలో ఈ ప్రసంగాలు ఎక్కువ వింటున్నాను నేను. నాకు అదొక నమ్మకం కుదిరింది. చిన్న ప్రార్థన చేయడం. పాస్టర్ గారిని ఏమనలేదు, వాళ్ళ పాస్టర్ గారి మీద మాట పడినవ్వలేదు. అప్పుడు నేను మరి ఏంటి ఆటంకం ఏంటి, కళ్ళు తిరుగుతున్నాయి, ఎలా వెళ్తాం? ఆటోలో వెళ్తాను, ఆటోలో కూర్చొని వెళ్ళిపోతాం. ఏది ఏమైనా సరే వెళ్ళాల్సింది నా కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాం. ఏడుస్తూ మొదలుపెట్టిన ఆమె నా ప్రార్థన అయ్యే లోపు నవ్వి, ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రసంగాలు అప్పుడు వింటూ ఉండను. అప్పుడప్పుడు నాకు శక్తి కావాలి, క్రమాన్ని నేను, ఆ మాట చెప్పండి, క్రమాన్ని నేను అది మనకు కావాల్సిన. తల తిరుగుతోంది, అయినా మానటానికి ఇష్టపడటం లేదు. మరి మన వాళ్ళకి ఆ పట్టుదల ఉందా? ఈనాడు క్రైస్తవునికి కొన్ని విషయాల్లో పట్టుదల ఉంటే, ఆనాటి నుండి ఈనాటి వరకు ఇశ్రాయేలుగా ఉన్న వారికి కూడా అదే పట్టుదల. ప్రైజ్ ది లార్డ్. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. ఆకలిగా ఉంది, యేసయ్యని అడిగే ధైర్యం వాళ్ళకి లేదు. పట్టుశాల మధ్యగా పడి పెడుతున్నారు. శిష్యులు ఆకలికి ఆగలేక ఆ కంకులు తిని కొంచెం కొంచెం తిన్నారు. ఇవాళ విశ్రాంతి దినమని మీకు తెలియదా? అని ఆకలే చస్తామన్నా బాబు. ఈయన తెల్లవారుజాము లేచాడు, మనల్ని లేపేశాడు. ఎవరు? యేసయ్య. ఇదే విశ్రాంతి దినం. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనకి వెళ్ళాలి కావాలి. మనల్నేమో పంట చాలా మంచిగా తీసుకెళ్తున్నాడు, కడుపులోనేమో ఆకలి. ఇది టెస్టింగో మరి ఏంటో, టెస్టింగ్ అయ్యి ఉంటుంది. విశ్రాంతి దినం అయ్యేదాకా తినకుండా ఉంటారా, నోరు కాసుకుంటారా, కట్టుకుంటారా, లేక అడిగి చూసి కంకులు 4 నోట్లో వేసుకుంటారా? పరీక్ష. ఎవడో నాబోటి తిండిపోతాడు గబుక్కుని లాగి నోట్లో వేసుకుని నవ్వుతున్నాడు. పక్కడే అన్నాడు. ఇక తరువాత యేసయ్య కల్పించుకున్నారు, సమాధానం చెప్పారు. దావీదు తెలియదా ఏంటి? లావు చెబుతున్నావు. అయిపోయింది, మందిరంలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఊర్చ చేయగలవాడు ఉన్నాడు, చేయి పని చేయట్లా. యేసు ప్రభు ఏమల్లా. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉండి వాళ్ళే యేసయ్యను రెచ్చగొట్టే ప్రయత్నము చేశారు. ఏమయ్యా, మరి బోధకుడు అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. విశ్రాంతి దినం కూడా ఏదో నువ్వు చేస్తున్నావని మాకు తెలిసింది.
నువ్వు యూదుడవు కదా, విశ్రాంతి దినము ఎందుకు మేరెత్తున్నావు చెప్పా అని ఆయన మీద తప్పులు మోపి నేరం మోపి ఏదో ఎగతాళి చేయాలని మత నాయకులు చెప్పారు. యేసయ్య భయపడి నేనేం చేశాను రా బాబు అంటాడేమో అనుకున్నారు వాళ్ళు. యేసయ్య భయపడే రకం కాదు. అవును, ఇది విశ్రాంతి దినమే, నేను ఇప్పుడు వచ్చాను, మరలా ఇంకోసారి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, నీకు తెలియదు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కుంటోడు కుంటోడుగా ఉన్నాడు, నడ్డోడుగా ఉన్నాడు, ఓర్చేయగలడుగా ఓచతోనే ఉన్నాడు. ఏదన్నా మేలు జరుగుతుందేమో, దేవుడు దీవిస్తాడేమో, ఈ కుంటితనం అవిటితనం బయట పడాలన్న ఆశ గలవారు కూడా మీలో ఉన్నారు. అంటే వాడికి ఆశ ఉంది, కానీ వీళ్ళెవరో పట్టించుకుంటారు. వాళ్ళు ప్రాణం చేసేది విశ్రాంతిలో ఏమి సరిపోతుంది. రాకుంటే నా పాటలు పాడుకుంటాం, పాత నిబంధనలు చదువుకుంటాం, ధర్మశాస్త్రం చదువుకుంటాం, మళ్ళీ వచ్చే వారం కలుసుకుని, దట్స్ ఆల్. ఇప్పుడేంటి ఏం చేస్తావేంటి? అప్పుడు యేసయ్య అన్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడెవడైనా సరే దేవుని కార్యము కొరకు ఎదురు చూసేవాడు ఉంటే, మేలు జరగాలి అన్న ఆశ గలవాడు ఉంటే, నేను వాడిని బాగు చేస్తా. మీరేమన్నా అనుకోండి, అరే విశ్రాంతిలో చేయకూడదు, నువ్వు యూదుడివి. అప్పుడు యేసయ్య సమాధానం చెప్పాడు, మానవుడు దేనికంటే శ్రేష్టమైన వాడు? గొర్రె కంటే శ్రేష్టమైన వాడు. ఒక గొర్రె గోతిలో పడితే దాన్ని తీసుకొస్తావా? ఒక గాడిద ఊబిలో పడితే దాన్ని తీయరా? ఒక ఎద్దు దేనన్నా పడితే దాన్ని బతికించే ప్రయత్నము. గాడిదైతే మీకు కావాలా? గొర్రె అయితే మీకు కావాలా? ఎద్దు అయితే మీకు కావాలా? మనిషి అక్కర్లేదా? ఎద్దు ఎందుకో కష్టపడి పనిచేస్తుంది, గాడిద ఎందుకో త్వరగా బరువులు మోస్తుంది, గొర్రె ఎందుకో కోసుకు తింటాను. మీ కడుపుకు సంబంధించిన వాటిని మాత్రం నిర్లక్ష్యం చేయరు. వాటికంటే శ్రేష్టమై దేవుని పోలికలో నిర్మించబడిన మానవుడికి మాత్రం మేలు జరుగుట మీకేమాత్రము ఇష్టము లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఓచేయగలవాడు, నేను ప్రార్థన చేస్తున్నవాడు ఓచ చెయ్యికి శక్తి వస్తుంది. మానవుడు శ్రేష్టమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇశ్రాయేలీల దేశంలో పురుషుల గ్రహించి ఇప్పటికీ 1,000,000 మంది యూదులు ఉన్నారు. 1,000,000 మంది యూదులు ఉన్నారు. ఈ 1,000,000 మంది ఉద్దేశము కూడా విశ్రాంతి దినమును పాటించాలి. గొర్రె కావాలి, గాడిద కావాలి, ఎద్దు కావాలి. కానీ మనుషులు ఎలా ఉన్నా మాకు పెద్ద పట్టింపు ఏమీ లేదు, మాకు విశ్రాంతి అనేదే ముఖ్యం. ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు. ఇది లోకానికి అర్థం కాక యూదులు నమ్మరేంటి? యూదులు బాప్తిసం పొందలేదేంటి? యూదులు యేసు ప్రభువును తృణీకరిస్తున్నారని చెప్పి పిచ్చి వాగుతున్నారు. ధర్మశాస్త్రమును పాటించే వారికి ధర్మశాస్త్ర మూలమైన తీర్పు వారు దాంట్లో ఉండిపోయారు. లెక్క ఏదో వాళ్ళే చూసుకుంటారు. అది దాటి కొంచెం ముందుకు వచ్చి ప్రైజ్ ది లార్డ్, గొర్రె కంటే శ్రేష్టమైన మానవుడికి, గాడిద కంటే విలువైన మానవునికి, ఎద్దు కంటే శ్రేష్టమైన
మానవునికి మేలు చేయుట యేసు ప్రభువారు ప్రపంచానికి నేర్పిన గొప్ప విషయం. ఇది తెలుసుకోవాలి. అందుకు యూదా మతాన్ని వ్యతిరేకించాడు ఆయన. అందుకు సిలువకు ఎక్కాడు, దెబ్బలు తిన్నాడు, చంపబడ్డాడు, తిరిగి లేచారు. ప్రపంచమునకే తలుపులు తెరచి శ్రేష్టమైన విధానములో నడిపించే ప్రయత్నము చేస్తున్నాడు. బైబిల్ వక్రీకరించేవాడు మొన్నొకడు బయలుదేరాడు కదా, వాడు అంటున్నాడు, ఆడేవాడ ఆ జీసస్ అనేవాడు యూదుల్ని దెబ్బ కొట్టాడు అంటున్నాడు. ఏది శ్రేష్టమో తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించేవాడు ఇశ్రాయేలీయుడు నేటికి ఇంకా ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసయ్య చెప్పినట్లుగా చేసి ఆయన ఆశీర్వాదాలు పొందినవాడు క్రైస్తవుడు యూదుల మీద శ్రేష్టమైనవాడు. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలక పోయెనో క్రీస్తు దానిని చేసెను. మనిషి బాగుపడటమే ముఖ్యము కానీ, మనిషి మేలు పొందటమే ముఖ్యము కానీ, మనిషి చెప్పండి తిరిగి లేవటమే లేక పాప క్షమాపణ పొందటమే ముఖ్యము కానీ ఆ సనాతన ఆచారం ముఖ్యమైనది కాదు. ఆపేస్తున్నాం. ఈ విలువైన విషయము మన భారతదేశం ఎప్పుడు తెలుసు, అది నా బాధ. మన వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఇంకా సనాతనం ఇంకా నువ్వు ఇంకా గోతులోకి వెళ్ళిపోతున్నావు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఒక సిస్టర్ గారు, మన రక్షింపబడిన అమ్మాయి, మళ్ళీ సతీ సహగనం పాటించమంటావా? ఒక పెద్ద ఆవిడ, ఒక వృద్ధురాలు తిరగబడిందంతే, మళ్ళా మానేసిన మళ్ళీ మొదలు పెట్టమంటారా? ఏది? యూదుల మతాన్ని తరిమి కొట్టిన యేసు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టత ఎంత గొప్పదో, మనిషి ఎంత గొప్పవాడో ప్రపంచానికి రుజువు చేసిన యేసు ఈ మనిషి క్షేమం కోసం ప్రాణం పెట్టారు. దాన్ని బట్టే తెలుస్తుంది మానవుని యొక్క రక్షణ ఎంత విలువైనదో. కాబట్టి క్రైస్తవులారా, మనం క్రీస్తు వారము, మత శాంతసవాదులము కాము. యేసే మన గురువు, యేసే మన నాయకుడు, యేసే మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రము చెయ్యలేనిది ఎవరు చేశారు? ధర్మశాస్త్రం ఇవ్వలేనిది ఎవరిచ్చారు? ఈ శ్రేష్టతను గ్రహించుదాం. క్రీస్తు యేసు కలిగిన ఆ త్యాగం, ఆ మనసు మనం కలిగి ఉందాం. ఈ పూట రొట్టె తీసుకుంటున్నామంటే ఇది ధర్మశాస్త్రానుసారమైంది కాదు, సిలువలో నల్లగా గొట్టబడిన యేసు శరీరమునకు సాదృశ్యమై. ఇది గొర్రెపిల్ల రక్తము కాదు, ఏ పాపము లేని యేసు క్రీస్తు నుండి ప్రవహించిన రక్త ప్రవాహము కోట్లాది మందికి పాప ప్రక్షాళన కలిగించే పవిత్రమైన రక్తం. నాకు ఒక సహోదరి ఫోన్ చేసి నిన్న, పరంజ్యోతి గారి పాటలు వింటున్నాను, ముందు నేను పెద్ద పట్టించుకోలేదు. ఒకప్పుడు ఏంటి ఇలా రాశాడు పరంజ్యోతి గారు అనుకున్నాను. ఒక్కొక్క పాట వింటుంటే, ఒక్కొక్క పాట నేర్చుకుంటుంటే పరమ సత్యాలు బయటపడుతున్నాయి. నాకు రాత్రి ఫోన్ వచ్చి చాలా సంతోషం, నేర్చుకోండి. ఇప్పటికీ చాలామందికి పంపిస్తాను యూట్యూబ్లో. ఇందాక మన వాళ్ళు పాడారు, శాస్త్రంపు ధర్మాలు బోధించెను,
శాస్త్రులకే జ్ఞానము నేర్పించెను. శాస్త్రము సూత్రము నమో యేసే శాస్త్రము ఆయనే, సూత్రము ఆయనే, ధర్మ శాస్త్రము ఆయనే, ప్రవచనాలు ఆయనే, నెరవేర్పు శాస్త్రులకి జ్ఞానము నేర్పిన క్రీస్తు, జ్ఞానుల కళ్ళు తెరవ చేసిన క్రీస్తు, మొత్తం ఔఢ్యమును ముక్కలు ముక్కలు చేసి శ్రేష్టంగా బ్రతకర నేర్పుని ప్రపంచానికి పిలుపునిచ్చిన గరుడు మన ప్రభు అయిన యేసు. ఈ ధన్యతను మనం సొంతం చేసుకుందాం, రోషంగా ముందుకు వెళదాం, ఆయన వల్ల జీవించుదాం, ఆయనలో ప్రత్యేకతను అర్థం చేసుకుందాం, మనం సొంతం చేసుకుందాం. అటు కృపా దేవుడు దయచేయను గాక. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఈ చక్కటి హెచ్చరిక, కోట్లాది మందికి అర్థం కాని హెచ్చరిక, మతస్థులు మతాల వెంటబడి వెనుక వెళ్ళిపోతున్న ఈ రోజులలో మీరు నేర్పినది ఏది శ్రేష్టమైనదో దానిని మేము పట్టుకోగలిగాము. ఆ శ్రేష్టతలో మేము కూడా బ్రతకగలుగుతున్నాము. ఆ రీతిగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము చేయమని, ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని, ఏవి శ్రేష్టమైనవో ఏవి రమ్యమైనవో వాటిని పట్టుకోండి అన్నాడు పౌలు గారు కూడా. ఆ ధన్యతను మేము సంతరించుకుంటూ ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.